భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. 400 సంవత్సరాల క్రితమే విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈనాడు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిశాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితను ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు. అందుకే కాబోలు ప్రపంచంలో ఎక్కడ వింత సంభవించిన, విచిత్రాలు జరుగుతున్న వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినట్టు జరుగుతోంది అని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. మరి గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో విశ్వ ప్రళయం గురించి రాసుందా, ప్రపంచ భవిష్యత్తు గురించి రాసుందా అన్నటువంటి విషయాన్ని ఇప్పటికే ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. కాలజ్ఞానం అన్నటువంటిది ఇది విశ్వభవిత కేవలం ప్రపంచానికి సంబంధించినటువంటి యుగాంతం గురించి మాత్రమే ఇందులో లేదు. సనాతనమైన ధర్మానికి పట్టుకొమ్మలైనటువంటి ఎన్నో విశేషవంతమైనటువంటి శక్తి క్షేత్రాలు, జ్యోతిర్లింగ క్షేత్రాలు ఎన్నో ఉంటాయి. వాటన్నిటిలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మహిమాన్వితమైనటువంటి క్షేత్రాలు కూడా అనేకంగా ఉంటాయి. జగద్గురు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారే కాదు, ఎంతోమంది సద్గురువులు, పురాణ పురుషులు విశేషవంతమైనటువంటి స్థితిగతుల్లో మహిమాన్వితమైనటువంటి ప్రదేశాలకి వెళ్ళి ఉంటారు. శాప విమోచనాన్ని కూడా చాలామంది పొంది ఉంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అలాంటి శక్తివంతమైనటువంటి క్షేత్రాలు కోకొలలు. మనందరికీ కూడా ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించి 2 ప్రధానమైనటువంటి సనాతన ధర్మానికి సంబంధించిన ఆలయాలు, శక్తి క్షేత్రాల గురించి చెప్పమంటే మొట్టమొదటగా మనం చెప్పేది తిరుమల తిరుపతి దేవస్థానం. దానితో పాటు మహిమాన్వితమైనటువంటిది, సమానమైనటువంటిది శ్రీశైలం. శ్రీగిరి పర్వతం గురించి మనందరికీ కూడా తెలుసు. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క మహిమలు మనందరికీ కూడా తెలుసు. మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రంలోనే అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అనుకుంటున్నటువంటి ఈ గురు పరంపరలో దత్తాత్రేయ స్వాముల వారు సైతం అంతర్ధానమయ్యారని, అదృశ్యమయ్యారని, మహిమాన్వితమైనటువంటి మహిమలు కలిగినటువంటి మహోన్నతమైనటువంటి పర్వతమని శ్రీగిరి పర్వతం గురించి, శ్రీశైలం గురించి మనం చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశం గురించి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో ఏవైనా చెప్పు ఉన్నారా? అక్కడేవైనా వింతలు, విశేషాలు జరిగేటువంటి అవకాశం ఉందా? ఈ విషయాన్ని ఈరోజు కార్యక్రమంలో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఇలా రచించి ఉంది: 18 క్షేత్రములు పాడైపోయేను, భక్తి అన్నది శూన్యమయ్యేను, పరమ దుర్మార్గుల పాపాలు పెరిగేను, ధర్మదేవత కుమిలి ఏడ్చాను. ప్రపంచంలో సనాతనమైనటువంటి ధర్మం ఇంకా పరిడవిల్లుతూ ఉంది అంటే మహిమాన్వితమైనటువంటి ఎన్నో క్షేత్రాలు. వాటన్నిటిలో మనందరికీ కూడా బాగా తెలిసినటువంటిది 18 శక్తిపీఠాలు, ప్రత్యేకించి 12 జ్యోతిర్లింగాలు. శ్రీగిరి పర్వతం 12 జ్యోతిర్లింగాల్లో ఒకటి, 18 శక్తిపీఠాల్లో కూడా ఒకటి. అమ్మవారు, స్వామివారు కొలువై ఉన్నటువంటి ప్రపంచంలో, ప్రత్యేకించి భారతావరిలో చాలా విశేషవంతమైనటువంటి స్థలాల్లో ఈ శ్రీగిరి పర్వతం కూడా ఒకటి. భగవద్గీతలో కృష్ణ పరబ్రహ్మ చెబుతూ ఉంటాడు, పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే యథా యథా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య
తథాత్మానం సృజామ్యహం. ఎప్పుడైతే అధర్మం వృద్ధి చెందుతూ ఉంటుందో, ధర్మం క్షీణిస్తూ ఉంటుందో, సాక్షాత్తు భగవంతుడు తనను తాను స్పృజించుకుంటూ కొత్త అవతారమూర్తి విశేషంగా వస్తూ ఉంటాడు. కలి వైపరీత్యం వెళ్ళవచ్చు. ఈ కలియుగంలో ధర్మం అంతరించిపోతుంది, ధర్మదేవత కుమిలిపోతుంది. కేవలం శ్రీగిరి పర్వతం మీద ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి అష్టాదశ శక్తిపీఠాల్లో ఒక క్షేత్రమే కాదు, 18 క్షేత్రాలు కూడా అధర్మపూరితమైనటువంటి చర్యల వల్ల ఇబ్బందులు జరుగుతాయి. అటువంటి శక్తి కేంద్రకాలు కూడా, శక్తి పీఠాలు కూడా పూజలు లేకుండా పాడుబడేటువంటి రోజులు, అసాంఘికమైనటువంటి కార్యకలాపాలకి నిలవయ్యేటువంటి పరిస్థితులు ఈ కలియుగంలో ఉన్నాయని గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పారు. దీనికి తార్కాణంగా చూస్తూనే ఉంటే మహిమాన్వితమైనటువంటి ఇలాంటి శక్తి క్షేత్రాలు, శక్తిపీఠాల్లో సనాతన ధర్మానికి చెందని ఎంతోమంది వ్యక్తులు వ్యాపారాల పేరుతో, కొంతమంది ముష్కరులు అమ్మవారికి సంబంధించిన ఆలయ ప్రాంగణానికి చుట్టుపక్కల ఉంటూ పూజాది క్రతువులకు సంబంధించినటువంటి పుష్పాలు, పళ్ళు, కొబ్బరికాయలు, పసుపు, కుంకుమ ఇటువంటి మంగళ ద్రవ్యాలన్నింటినీ కూడా అపవిత్రం చేస్తున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి. మహిమాన్వితమైనటువంటి ఈ క్షేత్రం పైకి కూడా కొంతమంది ముష్కరులు మద్యపానాల్ని, మాంసాహారాన్ని కూడా తరలిస్తూ ఉన్నటువంటి సంఘటనల్ని ఈ మధ్యకాలంలో మనం చూసాం. ఈ కలి ప్రభావం వల్ల 18 క్షేత్రాలు కూడా పాడైపోయేటువంటి రోజులు ఉన్నాయి. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పినటువంటి మాట. మరో ముఖ్యమైనటువంటి అంశం, మల్లికార్జున స్వామి దేవాలయమునందు పొగమంట లెగసేను నమ్మండయ్య, ఆ మంట పొగలెల్ల వాడలకు ప్రాకి పాపాత్ములను చంపు తెలియండయ్యా. పరమేశ్వరుడు క్షీరసాగర మథనం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో దేవతలు ఎవరూ చేయనటువంటి గొప్ప త్యాగాన్ని చేశాడు. క్షీరసాగర మథనం చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఆ విశేషవంతమైనటువంటి స్థితిగతిలో వచ్చినటువంటి అక్షయమైనటువంటి వస్తువులను అందరూ కూడా స్వీకరిస్తున్నారు దేవతలు. కామధేనువు మొదలుకొని అమృత భాండం వచ్చేటువంటి సందర్భంలో హాలాహలం వచ్చింది. దీన్ని ఎవరు గ్రహిస్తారో సంగ్రహిస్తారో తెలియదు. దేవతలందరి తరపున వెళ్ళి అటువంటి హాలాహలాన్ని స్వీకరించింది కేవలం ఒక్క పరమేశ్వరుడు మాత్రమే. అంటే ఆ గరళాన్ని కంఠంలో దాచుకున్నాడు కాబట్టి గరళ కంఠుడయ్యాడు, నీలకంఠుడయ్యాడు పరమేశ్వరుడు. అందుకే స్వామివారి యొక్క మెడ భాగంలో కూడా ప్రశస్తవంతమైనటువంటి సర్పరాజం ఉంటుంది. గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో ఏముందో తెలుసా? మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలో పొగమంటలు వస్తాయి. ఈ పొగలన్నీ కూడా ప్రపంచం మొత్తం వ్యాపించి పాపాత్ముల పనిపడతాయి, వాళ్ళందరినీ కూడా సంహరిస్తాయి. విశేషవంతమైనటువంటి గరళకంఠుడు ఆ పరమేశ్వరుడి యొక్క కోపాగ్ని చేత స్వామివారి యొక్క త్రినేత్రమే తెరుస్తారో, తన యొక్క గరళాన్ని బయటికి పంపిస్తారో, విషపూరితమైనటువంటి స్థితిగతుల వల్ల అవ్వచ్చు, ఒక కొత్త పరిస్థితి వల్ల అవ్వచ్చు, మల్లికార్జున స్వామి వారి యొక్క విశేషవంతమైనటువంటి స్వామివారి యొక్క అంతరాలయం నుండి పొగమంట లెగిసి పాపాత్ములందరినీ కూడా సంహరింపచేస్తాయి. పరమేశ్వరుడి యొక్క అవతార విశేషాలను మనం చూస్తే, దక్ష యజ్ఞాన్ని సంపూర్ణం కాకుండా దక్ష సంహారం కోసం వీరభద్రుని సృష్టించాడు. చతుర్ముఖ బ్రహ్మ వాదోపవాదాలాడి పరమేశ్వరుణ్ణి నానా రకాలుగా ఎన్నో మాట్లాడకూడని మాటలు గనక మాట్లాడితే చతుర్ముఖ బ్రహ్మ యొక్క అహాన్ని అణచడానికి కాలభైరవుణ్ణి సృష్టించాడు. ఈ కలియుగంలో మళ్ళీ పరమేశ్వరుడు తనను తాను స్పృశించుకుంటూ ఒక కొత్త విశేషవంతమైనటువంటి శక్తిని రూపొందించుకొని పాప ప్రక్షాళన చేసేటువంటి వేదికకి ఈ శ్రీగిరి పర్వతం వేదిక కాబోతుంది. ఎందుకంటే
మల్లికార్జున స్వామివారు భ్రమరాంబిక అమ్మవారితో కూడినటువంటి ప్రశస్తవంతమైనటువంటి స్థలం. ఇది అనన్య సామాన్యమైనటువంటిది. ఎప్పుడో వేదకాలం నుండి, పురాణాలు, ఇతిహాసాల నుండి మనం చదువుకుంటూ ఉంటాం. ఇటువంటి క్షేత్రంలోనే మహిమాన్వితమైనటువంటి భార్యాభర్తలంటే ఇలా ఉండాలన్నటువంటి ఒక విశేషవంతమైనటువంటి విషయానికి ప్రతీకలైనటువంటి శ్రీరామచంద్ర ప్రభుల వారు సీతా మహాసాధ్వి గురించి కూడా మనకు తెలుసు. సీతా అమ్మవారు ప్రతిష్ఠ చేసిన సహస్రలింగం కూడా ఆ శ్రీగిరి పర్వతం మీద మల్లికార్జున స్వామి వారి యొక్క సన్నిధానంలో ఉంది. ప్రత్యేకించి పంచపాండవులందరూ కూడా అజ్ఞాతవాసం, అరణ్యవాసం పేరుతో తమ యొక్క రాజ్యాన్ని త్యజించి అరణ్యాలు, అజ్ఞాతాలు చేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇదే మల్లికార్జున స్వామి వారి యొక్క కృపచేత మళ్ళీ వాళ్లకు వైభవం పెరిగింది. అందుకే కాబోలు ఇదే శ్రీగిరి పర్వతం మీద మల్లికార్జున స్వామి వారి యొక్క సన్నిధానంలో పంచ పాండవులు సైతం వారు స్వయంగా ప్రతిష్ఠించుకున్నటువంటి శివలింగాలు ఈనాటికి కూడా మనకు దర్శనమిస్తూ ఉంటాయి. అంటే పురాణాలు, ఇతిహాసాలు ఎన్నో వందలు, వేలు, లక్షల సంవత్సరాల క్రితానికి సంబంధించినటువంటి ఎన్నో చారిత్రాత్మకమైనటువంటి అంశాలకి మూలం మన శ్రీగిరి పర్వతం. ప్రత్యేకించి శాస్త్రవేత్తలు చేసినటువంటి పరిశోధనలో కేవలం ఈనాడు శ్రీ మల్లికార్జున స్వామి వారి యొక్క మూల విరాట్కు అభిముఖంగా విశేషవంతమైన నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందీశ్వరుడు వెనక భాగంలో ఉన్నటువంటి కొంచెం దూరంలో ఉన్నటువంటి ధ్వజస్తంభం ఇప్పటికీ ఎన్నేళ్ళు అన్నటువంటి అంశాన్ని గురించి చారిత్రాత్మకమైనటువంటి పరిశోధన చేస్తే సుమారు 3000 సంవత్సరాల కంటే చాలా పూర్వమైందిగా శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఎన్నో మతాలు 100 సంవత్సరాల క్రితమో, 50 ఏళ్ల క్రితమో, 500 ఏళ్ల క్రితమో ఈ మతాలన్నీ కూడా వచ్చి ఉన్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. కానీ మిగతా మతాలకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క జీవితకాలం విలువ మల్లికార్జున స్వామి వారి యొక్క ఆలయ ప్రాంగణంలోని ధ్వజస్తంభం యొక్క ఆయుష్ కూడా వాటికి లేదు. అంత విశేషవంతమైనటువంటిది స్వామివారిది. అంటే దైనందిన జీవితంలో ఎన్నో కష్టాలు, ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు వస్తూ ఉన్నప్పుడు పరమేశ్వరుణ్ణి పూజించిన, పరమేశ్వరుడికి అభిషేక క్రతువును మనం నిర్వహించిన మనకున్నటువంటి సమస్తమైనటువంటి దోషాలు తొలగిపోతాయని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యర్చ రాహవే కేతవే నమః. ఈ 9 గ్రహాలన్నిటికీ కూడా అధిపతి అయినటువంటి వాడు రవి. ఆ రవితో సహా ఈ 9 గ్రహాలని పాదాక్రాంతులుగా చేసుకున్నవాడు ఆ భూతపతి పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడు యొక్క నియంత్రణలోనే ఈ 9 గ్రహాలు కూడా విశేషంగా ఉంటాయి. అందుకే విడదీయరానటువంటి చిక్కుముడులు ఏర్పడుతున్నప్పుడు, దైనందిన జీవితంలో విపరీతమైనటువంటి బాధ మనకు కలిగినప్పుడు పరమేశ్వరుని ఆశ్రయించిన ఆ శ్రీగిరి మీద ఉన్నటువంటి స్వామివారిని, అమ్మవారిని ఒక్కసారి వీక్షించి వచ్చిన అవకాశం ఉంటే ఆ మల్లికార్జునుని ఒక్కసారి స్పృశించి వచ్చిన, అభిషేకించి వచ్చిన దైనందిన జీవితంలోని ఎన్నో ఉత్కృష్టవంతమైన కర్మలన్నీ కూడా విడిపోతాయి. ఇది తప్పకుండా జరుగుతుంది. అందుకే గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో కూడా ఎప్పుడో 400 సంవత్సరాల క్రితమే ఈ శ్రీగిరి పర్వతం యొక్క గొప్పతనాన్ని, ప్రత్యేకించి అక్కడ జరిగే వింతలు, విశేషాలని గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పారు. మరో ముఖ్యమైనటువంటి అంశం, పాతాళ గంగలోన నీరింకిపోవును, భూతలంబున మంట లెగసేనయ, వింత శక్తులు కొన్ని విరివిగా వచ్చేను, మాయలెన్నో చేసి పోయేనయ, మల్లికార్జున స్వామి విగ్రహము వనికేను, కనుల నుండి నిప్పు కనికలే రాలేను, నోటి నుండి ప్రణవనాదంబు పుట్టును, అది చూచి పాపులు హడలి చచ్చేరయ. విశేషవంతమైనటువంటి మల్లికార్జున స్వామి వారికి సంబంధించినటువంటి ఈ ప్రాంగణం దగ్గరలోనే అన్ని పాపాలని హరించి వేసేటువంటి పాతాళగంగ. గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో పాతాళగంగ గురించి, శ్రీగిరి పర్వతం గురించి,
మల్లికార్జున స్వామి వారి గురించి ఎంతో గొప్పగా చెప్పబడి ఉంది. వాటన్నిటిలో ప్రధానంగా ఈ శ్రీగిరి పర్వతానికి సమీపంలోని పాతాళ గంగలో నీరు ఇంకిపోతుందని స్వామివారు రాశారు. ఎప్పుడైతే ఈ కలియుగానికి సంబంధించినటువంటి అంత్యం, విపరీతమైనటువంటి పాపాలు పెరిగిపోతున్నటువంటి సందర్భం ఎప్పుడైతే జరుగుతూ ఉంటుందో అప్పుడే పాతాళ గంగలో ఉన్నటువంటి నీరింకిపోతుంది. మరో ముఖ్యమైనటువంటి అంశం, చంద్రగుప్త మౌర్య మహారాజు గురించి మనందరికీ కూడా తెలుసు. చరిత్రలో ఆయన ఏమైపోయారన్న విషయం మనకు తెలియదు. కానీ కాలజ్ఞానంలో విశేషించి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు అలనాటి ప్రాచీనమైనటువంటి సామ్రాజ్య అధినేతలు, చక్రవర్తుల గురించి ఒక ముఖ్యమైనటువంటి మాట చెప్పాడు. చంద్రగుప్త మహారాజు ఇదే పాతాళగంగలో శాప విమోచనం కోసం వేచి చూస్తున్నారని, ఆ చంద్రగుప్తుడు ఒక శిల రూపంలో ఇదే పాతాళగంగలో ఉన్నారని, ఏ రోజైతే పాతాళగంగలో నీరు ఇంకిపోతుందో చంద్రగుప్త మహారాజుకు కూడా ఆ రోజు శాప విమోచనం జరుగుతుందని గురుదేవులు కాలజ్ఞానంలో రాసినటువంటి మాటను కూడా మనం చూడొచ్చు. అలాగే కాకతీ రుద్రమదేవి, ప్రతాపరుద్రుల వారికి సంబంధించినటువంటి విషయంలో కూడా వారి యొక్క ఆత్మలు ఓరుగల్లులో ఇంకా తిరుగుతున్నాయి అన్నటువంటి విషయాన్ని కూడా మనం గతంలో చర్చించుకున్నాం. అంటే పురాణ పురుషులు, కొంతమంది చక్రవర్తులు, రాజ్యాధినేతలు ఎవరైతే ఉంటారో కొంతమంది వాళ్ళ తనువు చాలించినప్పటికీ కూడా మరుజన్మను మళ్ళీ తీసుకోక కొన్ని ప్రదేశాలను ఆవరించి వాళ్ళ యొక్క ఆత్మలు ఉంటాయి. ఎప్పుడైతే మళ్ళీ శాప విమోచనం జరుగుతుందో కలియుగంలో మళ్ళీ వాళ్ళు పునరుత్థానం అవుతారన్నటువంటి విషయాన్ని కూడా కాలజ్ఞానం చెప్తుంది. అటువంటి చంద్రగుప్త మహారాజు వారి యొక్క శాప విమోచనాన్ని కలిగించే అద్భుతమైనటువంటి స్థలం కూడా శ్రీశైలంలోని శ్రీగిరి పర్వతమే కాబోతుంది. భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామి వారే కాబోతున్నారన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. మరో ముఖ్యమైనటువంటి అంశం, శ్రీశైల పర్వతము ముక్కలుగా పగిలేను, ఆకాశమందున్న గ్రద్దబళ్ళ తిరిగేను, పాపాత్ములందరినీ పసిగట్టి చంపేను, సత్యంబు నా మాట నమ్మండయా. ఇప్పుడే చెప్పుకున్నాం, దుష్ట శిక్షణ కోసం, శిష్ట రక్షణ కోసం సాక్షాత్తు భగవంతుడు తనను తాను స్పృశించుకుంటూ కొత్త అవతారమూర్తి రూప విశేషంగా వస్తూ ఉంటాడని, ఆ శ్రీశైల పర్వతం కూడా ఈ పాపాలు పండుతున్నటువంటి కారణంగా ఈ కలియుగంలో ముక్కలుగా పగులుతుంది. ఒక విశేషవంతమైనటువంటి శక్తి విశ్వక్షేణుడి యొక్క రూపంలో, గరుత్మంతుడి యొక్క రూపంలో గ్రద్దలాగా పైన తిరుగుతూ విపరీతమైన పాపాలు చేస్తున్నటువంటి వాళ్ళ పాలిట మృత్యు దేవతగా మారి వాళ్ళని కబలిస్తుంది. ఇది తప్పకుండా జరగబోతుందని స్వామివారు చెప్పినటువంటి మాట. దీన్ని చూస్తే ప్రపంచం మొత్తం మీద కూడా శాంతి తగ్గిపోతుంది, అశాంతి పెరిగిపోతుంది. దేశానికి మధ్యలో సామరస్యం తగ్గిపోయి యుద్ధపూరితమైనటువంటి వాతావరణాన్ని మనం చూస్తున్నాం. ప్రపంచ దేశాల్లో ఇప్పటికంటే గతించినటువంటి 2 లేదా 3 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ కాలంగా మనం యుద్ధాన్ని చూస్తున్నాం. ప్రపంచ శాంతిని మనం అందరం కోరుకుంటున్న అణ్వస్త్రాలని అమ్ముల పొదిలో దాచుకుని మన ఘనతను చాటుకోవడానికి ప్రపంచ దేశాలు ప్రయత్నం చేస్తున్నాయి. గురుదేవులు కాలజ్ఞానంలో చెప్పినటువంటి ఈ మాటలు నిజమవ్వాలి అంటే ఈ విషపూరితమైనటువంటి వాయువులన్నీ కూడా గాలిలో కలిసి పాపాత్ముల యొక్క పని పట్టాలి అంటే ఏవో తెలియనటువంటి అణ్వాస్త్ర ప్రయోగం జరగబోతుందేమో అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. కాబట్టి శ్రీశైలం పర్వతం మీద ఉన్నటువంటి భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామి వారి యొక్క వైభవం గురించి, వింతలు విచిత్రాలు, విశ్వ ప్రళయాల గురించి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఈ విధంగా కాలజ్ఞానంలో చెప్పినట్టుగా మనం చూడొచ్చు. For more videos like this, subscribe Big TV channel.